జస్టిస్ గవాయ్ ఈ మధ్య రిటైర్ అయ్యారు. ఆయన చివరిలో ఈ పదాలు అయితే తీసుకొచ్చారు. ఎస్సీ కమ్యూనిటీలో ఎవరైతే ఈ క్రిమిలేయర్ అంటే ఒక పదవి కీలకమైన పదవులు ఉంటారో వాళ్ళు పదవులు వాడుకున్న వాళ్ళు ఆర్థికంగా ఉన్నవారికి అయితే మాత్రం వాళ్ళకు పదే పదే రిజర్వేషన్లు ఇవ్వకూడదు, పేద మధ్యతరగతి వారికి అర్హులైన వారికి ఇవ్వాలనే ఒక అంశాన్ని ఆయన తీసుకొచ్చి నిజంగా దానికి ఏం చెప్తాను? ఇలా జస్టిస్ గవాయ్ గారు స్పష్టంగా ఒక మాట చెప్పిండు. ఏదైతే ఆర్థికంగా ఉన్న వాళ్ళ వ్యక్తులను క్రిమిలేయర్గా ప్రకటిస్తూ నాన్ క్రిమిలేయర్కి అవకాశం కల్పించాలని చెప్పడం జరిగింది. ఇలా జస్టిస్ గవాయ్ గారి కన్నా ఎక్కువ నేను తెలుగున్నోని ఏం కాదు, ఓకేనా, నా ఆలోచన విధానం అంతకన్నా ఎక్కువ పెద్దగా ఏమి ఉండదు. అయినా తనే చెప్పిండు కదా, తను చెప్పినాక కూడా ఆ కుల సంఘాలు ఎందుకు పాటించాయి, తను చెప్పినందుకు కూడా ఆ కుల సంఘాలు ప్రభుత్వాల మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావు అంటే గవాయ్ గారి మాటకు విలువలేనట్ట. ఆనాడు అంబేద్కర్ గారు ప్రతి సంవత్సరం రిజర్వేషన్ తగ్గించుకుంటూ పోవాలని ఆనాడు చెప్పారు. ఇలా జస్టిస్ గవాయ్ అలాంటి మేధావులు కూడా నాన్ క్రిమిలేయర్ వద్దు, నాన్ క్రిమిలేయర్కి అవకాశం పేదవాళ్ళకి ఇవ్వమని చెప్పారు. మేము అదే చెప్తాం, ఎస్సీలకైనా ఎస్టీలకైనా ఇలా బీసీలకైనా కూడా నాన్ క్రిమిలేయర్ వారికి అవకాశం కల్పించండి. ఎందుకంటే ఇలా కేవలం కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉన్నాయి. ఇలా చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్డరి వాళ్ళు ఎవరు కూడా రిజర్వేషన్ ఫలాలు పొందట్లేవు. కేవలం వాళ్ళ సంఖ్యాబలంగా కులాల మాకు ఇన్ని కులాలని చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళని తీసుకొచ్చి అధికారంలో పెట్టాలను, వాళ్ళకి అవకాశం ఇవ్వాలను ఎక్కడా చూడట్లేదు. మేము మొదటి నుంచి వాదన చేస్తా ఉన్నాం, ఇప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్తాను. మునూరు కాపు అనే కులాన్ని వాళ్ళు ఓసీలు గతంలో, ఆ తర్వాత వాళ్ళ రాజకీయ అవసరాల కోసం బీసీలుగా మార్చారు. ఇక్కడ మునూరు కాపులను ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వాళ్ళ రాజకీయ చైతన్యం ఉంది, వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు, వాళ్ళకి భూములు ఉన్నాయి, కానీ ఇలా బీసీ రిజర్వేషన్ ఫలాలు పొందుతారు. ఎస్, వాళ్ళని కూడా జనరల్ కేటగిరీలు చేయాలి, వాళ్ళకు కూడా స్థాయి పెరిగినట్టుంటుంది. ఈ సమాజంలో ఓసీలు అనే స్థాయి, గొప్ప స్థాయి అంటారు కదా, అగ్రవర్ణాల పేదలు అనే స్థాయి ఉంది కదా, ఆ స్థాయిలోకి వస్తారు. ఇట్లా మిగతా కులాలు కూడా ఇలా ఆర్థికంగా ఎదిగిన ప్రతి కులాలను కూడా తీసుకొచ్చి జనరల్ కేటగిరీ నుంచి ఎవరైతే ఆర్థికంగా లేరో ఆ కులాలకు మనం అన్ని విధాలుగా ప్రభుత్వ పరంగా ఫలాలు ఇస్తే వాళ్ళు ఎదుగుతారు. ఇలా మునూరు కాపు కులాన్ని మేము ఎందుకు పదే పదే చెప్తా ఉన్నాం అంటే వాళ్ళు ఆర్థికంగా ఎదుగున్నారు కాబట్టి వాళ్ళని క్రిమిలేయర్లో కూడా చాలా మంది పేదలు ఉండొచ్చు కదా, మీరు అందరినీ ఎదిగిరన్నట్టు ఎట్లా చెప్తారు? అలాంటి అన్నప్పుడు కులాల ప్రతిపాదికన కాకుండా ఆర్థిక ప్రతిపాదికన రిజర్వేషన్లు ఇవ్వండి. ఏ కులంలో పేదవాడైనా మనం ప్రభుత్వం కానీ సమాజం కానీ ఆదుకోవాల్సి ఉంది, తను ఎదగాల్సిన అవకాశాన్ని మనం కల్పించాలి, బాధ్యత మనకుంది. కాబట్టి అన్ని కులాలు ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇస్తారా, లేకపోతే రిజర్వేషన్లు ఇస్తారా, ఎట్లు ఇస్తారో చెప్పండి. అన్ని కులాలకు ఉన్న పేదవాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని చెప్తున్నారు. ఇప్పుడు మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని ఓసీ జాబితాలో చేర్చాలని మీరు అంటున్నారు. మొదట ఓసీ జాబితాలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఓసీ జాబితాలో ఉండాలంటున్నారు. ఎందుకంటే మిగతా కులాలు కంపేర్ చేసినప్పుడు వాళ్ళు ఎంతో అంత అభివృద్ధి చెందిన వాళ్ళు, కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఓసీలలో కలిపితే మిగతా కులాలకు ఒక అవకాశం వస్తుంది కదా, ఇంకా కింది స్థాయి కులాలకు అవకాశం వస్తుంది కదా. అవకాశాల గురించి మాట్లాడుతున్నాం. ఇలా అవకాశం అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు, అన్ని కులాల పేదవాళ్ళు ఉన్నట్టే ఆ కులంలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. కానీ పేదవాళ్ళు కాకుండా కులాన్ని తీసుకొచ్చి ఓసీలో కలిపితే ఆ ఆడలో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా మనం ఈడబ్ల్యూఎస్లో ఎక్కడ ఒక దగ్గర మనం వాళ్ళకి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాం. ఇక 42% రిజర్వేషన్ విషయానికి వద్దాం. మీరేమో 50% కట్ ఆఫ్, 42% కానీ మీరు ఏదో పిటిషన్ వేశారు. కానీ ఇక్కడ మొన్న రిజర్వేషన్ కనుక చూస్తే మాత్రం అక్కడ కనీసం 23% కూడా కనిపించట్లేదు. ఏం చెప్తారు దాని గురించి? గత ఎన్నికలలో 23% రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ ఎన్నికలు తగ్గిన 17% చెప్తా ఉన్నారు, అన్ని పేపర్లలో టీవీలలో చెప్తా ఉన్నారు. కానీ జిల్లాల వారిగా జనాభాను బట్టి ఒక్కొక్కడ ఒక్కోలాగా లెక్క. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగినప్పుడు వాళ్ళ రిజర్వేషన్ పెరుగుతుంది. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ రిజర్వేషన్ పెంచాలి, ఎవరి 5 సంవత్సరాలకు ఒకసారి పెంచితే అప్పుడు 50% లోపు ఉంటాయి. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు పెరిగినప్పుడు బీసీలకు తగ్గుకుంటూ వస్తుంది. అది ఎవరు కూడా గమనిస్తే చెప్పట్లేదు. ఇలా జనాభా ప్రతిపాదిక రిజర్వేషన్ అని మాట్లాడుతారు తప్ప మరి వాళ్ళు ఎస్సీలో పెరిగినప్పుడు ఎస్టీలో పెరిగినప్పుడు వీళ్ళకే తగ్గాలి కదా, 50% దాటో వీళ్ళు తగ్గాలి. మరి ప్రతి నాయకుడు ఎస్సీ ఎస్టీలో బీసీలో మేము అందరం ఒకటే అన్నప్పుడు మరి వాళ్ళకి కూడా జనాభా ప్రతిపాదిక జనాభా పెరిగినట్టు పెంచకుండా వాళ్ళకి అంతే రిజర్వేషన్ నుంచి వాళ్ళకి క్రిమిలేయర్ తెస్తే అక్కడ వాళ్ళకి న్యాయం జరుగుతుంది, ఇక్కడ బీసీలకు కూడా న్యాయం జరుగుతుంది. ఇక నేనంటే మాధవరెడ్డి ఇట్లా మాట్లాడాను కాబట్టి ఎప్పటికైనా 50% లోపే మాట్లాడుతుండు, 50% దాటకుండా ఆయన చెప్తలేడు అనుకుంటారు. 50% అనేది అన్ని రాష్ట్రాలలో ఉంది కాబట్టి ఒక చట్టంలో ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను, 50% దాటకుండానే మన అభివృద్ధి జరగవచ్చు, అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. నాన్ క్రిమిలేయర్ వ్యవస్థను రూపొందించినప్పుడు ఖచ్చితంగా అన్ని కులాలు మెరుగైతాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఓన్లీ పేదవాళ్ళకే, అన్ని కులంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు కానీ ఏ కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ దేశం అభివృద్ధి జరుగుతుంది, ఆ కులాలు కూడా అభివృద్ధి జరుగుతాయి. ఈ పాయింట్లో మాత్రం మీరు బీసీ రిజర్వేషన్ల విషయంలో మాత్రం మద్దతు ఇస్తారు, అలాగే అన్యాయం జరిగిందని ఒప్పుకుంటారు.
మేము రెడ్డి జాగృతి అంటే ఈ సమాజంలో అందరూ చైతన్యమైంది, అందరూ బాగుపడితేనే సమాజం బాగుపడ్డట్టు. ఓకే. అన్ని కులాల్లో పేదవాళ్ళకి అవకాశం వచ్చినప్పుడే ఈ దేశం, ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. ఇలా కేవలం మేమేం అడుగుతున్నాం, రెడ్డి జాగృతి కాబట్టి మా రెడ్లలో పేదలు ఉన్నారు, ఆ పేదల ప్రభుత్వం ఏమిస్తే సంక్షేమ పథకాలు అంటాం. ఇలా 70 సంవత్సరాల స్వాతంత్రం పేద రెడ్ల కోసమా మొత్తం రెడ్ల కోసం ఈ పోరాటం? మాది పేద రెడ్ల కోసం పోరాటం. ఓకే. పేద అగ్రవర్ణ కులాలు ఉన్నటువంటి పేదల కోసమే మా పోరాటం. ఓకే. ఇలా మాకేమిస్తాయి ప్రభుత్వాలు ఏమి ఇవ్వట్లేదని కొట్టాడుతాం. ఇలా భారతదేశం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. సంక్షేమ పథకాల్లో వాటా లేదు, ప్రభుత్వం నుంచి రావాల్సింది లేదు, చట్టాలలో మాకు సరైనటువంటి లేవు, కాబట్టి మేము కొట్లాడుతున్నాం. ఇలా ఉదాహరణకు ఒక టెట్ అనేటు పరీక్ష ఉంది, అది మెరిట్ స్టూడెంట్స్ని తయారు చేయాల్సినటువంటి టెట్. ఇలా టెట్లో అగ్రవర్ణాలకు 90 మార్కులు ఉంటుంది, మరి బీసీలకు 70 మార్కులు ఉంటుంది, ఎస్సీలకు 60 మార్కులు ఉంటాయి. ఒక విద్యార్థిని, మంచి విద్యార్థిని తయారు చేయాలంటే 89 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా అవకాశం ఇస్తలేరు, కానీ 70 మార్కులు వచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చి ఎట్లా మంచి విద్యార్థిని తయారు చేస్తారు అంటే చట్టాలలో లోపాలు ఉన్నాయి. నీవు వైద్యము విద్యా కాడికి వచ్చే వరకు ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళకి మాత్రమే అవకాశాలు కల్పించండి, దయచేసి అందులో రిజర్వేషన్ వైపు పోకండి. అట్లా మాధవ్ రెడ్డి రెడ్ల కోసం మాట్లాడుతున్నాను, ఈ సమాజం కోసం మాట్లాడుతున్నాం. ఇలా ప్రభుత్వ పాఠశాలలు నాశనం కావడానికి ముఖ్య కారణం ఇదే. ఎందుకంటే తండ్రి పిల్లవాడి కోసం ఏం ఆలోచిస్తుందంటే ఇలా తక్కువ మార్కులు వచ్చినటువంటి ఉపాధ్యాయుని కింద ఎట్లా చదువు చెప్తాడు, కాబట్టి నా పిల్లగాన్ని ఎంత కష్టమైనా సరే నా పిల్లగాన్ని తీసుకుపోయి ప్రైవేటు పాఠశాలలో చదివించాలి, లేక మంచి ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదివించాలి. ఇలా మంచి ఇంటర్నేషనల్ స్కూళ్ళలో పెరగడానికి కారణం కూడా ప్రభుత్వం తప్పే. ఎవరి వాడితే వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ స్టాండర్డ్ తెలియకుండా ఇచ్చి ఇలా అటువైపు ప్రోత్సహిస్తుంది. నువ్వు అదే ప్రభుత్వ స్కూల్లో మెరిట్ లెక్చరర్స్ని ఇచ్చి మెరిట్ ప్రకారం ఇచ్చినట్టు ఇలా ప్రభుత్వ పాఠశాల సేమ్ టైంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఇలా చాలామంది బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కొట్లాడుతారు కదా, ప్రభుత్వ ఆసుపత్రులలో పోయేటోళ్ళు అందరూ పేదోళ్ళే కదా. మరి పేదవాళ్ళు పోతూ ఉంటే నువ్వు అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేవు, సరైనటువంటి వైద్యులు లేరు, మెరిట్ వైద్యులు లేరు, దానికోసం ఎందుకు కొట్లాడారు? మన పేదవాడే కదా అడుగు ఏది హాస్పిటల్ పోయి, మరి మన పేదవాడు పోయే దగ్గర సౌకర్యాలు ఎందుకు లేవని కొట్లాడరు. ఓకే. అంటే కుల సంఘాలు నడిపే నాయకులు కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఎవరైనా ఏ కుల సంఘాలు నడిపే నాయకులన్నా మాతో పాటు పేదవానికి ఎక్కడైతే అసౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాల కోసం ఈ దేశ అభివృద్ధి, ఈ దేశంలో ఈ రాష్ట్రం అభివృద్ధి అనేది ప్రపంచ పటంలో ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ఉండాలంటే మెరిట్ ప్రకారమే మనం చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం ముంగట మనం ఇంకా రిజర్వేషన్ అనుకుంటా ఉంటే ఇక్కడ రిజర్వేషన్ వ్యవస్థలో చాలామంది కూడా ఇలా అమెరికాకి విదేశాలకు పోయారు. ఇలా విదేశాలలో ఎవరైనా ఒక విద్యార్థి కానీ లేకపోతే ఒక వ్యక్తి కానీ అక్కడ ఏదైనా సాధించగానే మా దేశం వాడు మూలాలు అంటారు, కానీ అతడు ఇక్కడ ఉండుంటే ఇలా మన రాష్ట్రానికే లాభం చేకూరదు కదా, అతని వల్ల మన రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు కదా. ఇలా సైంటిస్టులు ఉన్నారు చాలామంది విదేశాలకు పోయారు. ఇలా అమెరికాలో డాక్టర్లు అందరూ కూడా ఈ తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇక్కడ ఉంటే వాళ్ళ నైపుణ్యాన్ని ఇక్కడే ఉంచుంటే ఇక్కడికి మెరుగైనటువంటి వైద్యంలో మెరుగైనటువంటి రాష్ట్రంగా ఉంటుండే కదా. ఇలా ఇంజనీరింగ్ సరే, ఇలా ఫేస్బుక్లో చాలామంది ఫేస్బుక్లో పనిచేసే వాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళి సెలెక్ట్ అయ్యారు, కానీ వాళ్ళు ఇక్కడ మళ్ళీ మూలాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నారు. ఇలా మన రాష్ట్రం అంత పెద్ద కీర్తి ప్రతిష్టలు